మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన సేన సేన. ఆల్రెడీ రాసుకున్నాను, ఎవరన్నా రాసుకోలేని ఉంటే 10వ తారీఖు నేను దగ్గరుండి ఇప్పిస్తాను. పుట్టినరోజు సందర్భంగా నా వంతు సాయం మా విఆర్ సేవదళ కుటుంబ సభ్యుల సహకారంతోనే ఆ కార్డులు కనీసం నేను 2 సంవత్సరాలు తిరిగాను. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కార్డులు రాలా. ఆ కార్డులు ఇప్పుడు వస్తే సంతోషపడతాను. నాకు కూడా ఒక 20 మంది భారం తగ్గుతుంది. ఆ రేషన్ కార్డులు కొత్తవి వచ్చినాయి అంటున్నారు కాబట్టి రేషన్ కార్డులు వెళ్ళి వచ్చినాయి తీసుకుంటాం. రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తే ఆ సమస్య పాత మురళీని అయిపోతాడు. ఇంకా రాజకీయాలన్నీ పక్కన పెట్టి పాత మురళి సోషల్ సర్వీస్ ఎలా చేశాడు, ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో, ప్రతి మున్సిపల్ ఆఫీసులో, ప్రతి డిపార్ట్మెంట్ లో సమస్య ఏంటని కనుక్కొని పాత మురళిలాగా తిరుగుతా, నా ఇంట్లో కష్టపడి బతుకుతా, ఆ వచ్చిన డబ్బులతో మీకు సర్వీస్ చేస్తా. సగం డబ్బులు మాత్రమే. మీకు మళ్ళీ చెప్తున్నా, నన్ను నమ్మి నేను కూడా ఇప్పుడు భయపడి ఎవరికి ఒక్కరు కూడా చెప్పరా. చెప్తే ఎక్కడ జనాభా ఎక్కువ వచ్చేస్తారన్న భయం అర్థం. మొన్న అలాగే 300 మంది వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా విఆర్ సేవాదళ వారు చేసే పలు సేవా కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి గత 5 ఏళ్ళు బట్టి నేను ఈ కార్యక్రమాలన్నీ తూచి తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఈసారన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమాలు మొదలెట్టాను. ఉదయం 10 కత్తేబీది సెంటర్లో 200 మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగినది. 10 గంటలకి బోలిదొడ్డి హై స్కూల్లో 50 మంది పిల్లలకి పలకలు, ప్యాడ్లు, అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది. అలాగే గ్రీన్ సిటీలో వృద్ధుల ఆశ్రమంకి 50 మందికి అన్నదానం చేయడం జరిగినది. అలాగే పెద్ద హాస్పిటల్లో ఒక 60 మందికి ఫ్రూట్స్, బన్ను ఇవ్వడం జరిగినది. అలాగే ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు, ఒక గ్యామెంటరీ బాక్సు, ఒక ప్యాడ్, 2 బుక్స్లు, 1000 రూపాయలు స్కాలర్షిప్ 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, పెద్దవాళ్ళకి, అందరికీ, ఆడవాళ్ళకి చీరలు, కాటన్ చీరలు, దుప్పట్లు పంచడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక హర్షవర్ధన్ అని మొన్న నిస్వార్థ ఫౌండేషన్తో ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అవుతే నిస్వార్థ ఫౌండేషన్తో నా సహాయంతో 40,000 రూపాయలు ఇప్పించాం. ఆ వ్యక్తికి మా సంస్థ ద్వారాగా మా ఇద్దరు కె మంగ గారు, కె పద్మావతి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి 3 నెలలు బట్టి ఆరోగ్యం బాగోక కాలుకి దెబ్బతగిలి తిరుగుతుంటే ఆయనకి ఒక 25 కేజీలు బియ్యం మూట, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. 12వ డివిజన్లో కొద్దిగా పోలీసు డిపార్ట్మెంట్ వారిచే డిఎస్పీ గారి ఆఫీస్కి 5 సీసీ కెమెరాలు, 1 టౌన్కి 5 సీసీ కెమెరాలు, ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ పెట్టవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకున్నాను. వాళ్ళకి ఈ 5 కెమెరాలు, వాళ్ళకి 5 కెమెరాలు అందజేస్తాను. తర్వాత
గర్లెస్ స్కూల్లో పిల్లలు విద్యావంతులు అవడానికి మేము చాలా ఇబ్బందులు పడి మాకు చదువు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకనే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి పిల్లల్ని 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఒక గ్యామెంటరీ బాక్సు, ఒక 4 క్లాస్మేట్ నోట్బుక్స్ 200 పేజీలు, ఒక ప్యాడ్, ఒక నైట్ డ్రెస్సు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. వాళ్ళు రేపు 10వ తారీఖులోపు అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. ఇచ్చిన వెంటనే వాళ్ళకి అందజేస్తాను. వికలాంగులు భోజనం పెడతామని కోటదిబ్బలో నేను అడిగితే, ఏమండి భోజనం మొన్న పెట్టారు కదా, భోజనానికి ఇబ్బంది లేదు, మీరు ఏం చేస్తారంటే మాకు ఇలాగ పరుపులు ఇప్పించండి, పిల్లలు నేల మీద పడుకోలేకపోతున్నారు, వాళ్ళకి పరుపులు 10 ఇప్పించమంటే 10 పరుపులు తెప్పించాను. రేపు కోటదిబ్బలో వాళ్ళకి అందజేస్తాను. అలాగే నా విఆర్ సేవాదళ కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి బియ్యం మూటలు అందజేస్తున్నాను. ఈరోజు వాళ్ళని పిలిచి ఖచ్చితంగా బియ్యం మూటలు అందజేస్తున్నాం. ఇదంతా ఏ స్వార్థంతో కాదు, నేను కష్టకాలంలో ఉండి రోడ్డు మీద తిరిగి టిఫిన్ అమ్మేటప్పుడు అయిన వాళ్ళందరూ మగ్గం తిప్పుకొని వెళ్ళిపోతే ఆ కసి పట్టుదలతో నా కొడుకు మేము అందరూ కష్టపడి బతికి దాంట్లో వచ్చిన దాంట్లో సగం డబ్బు ప్రజలకి, నా సగం డబ్బులు మా ఇంటికి. ఈ 20 సంవత్సరాల్లో కూడా నేను 100 రూపాయలు తీసుకున్నా నా ఆశయాలు ఓడిపోయినట్టే, నేను ఓడిపోయినట్టే. ఇది జై జనసేన. పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. సోషల్ సర్వీస్ మురళి, ఏలూరు 12వ డివిజన్. ఇదివరకు 1200 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేవాడిని. తల్లిదండ్రులు క్యాష్ తీసుకుంటున్నారని పిల్లలకి ఏదో రకంగా మేము గుర్తున్నామన్న ఉద్దేశంతో ఈ ప్యాడ్, గ్యామెంటరీ బాక్స్, ఈ బుక్స్ సంవత్సరం అంతా గుర్తుంటుందన్న ఉద్దేశంతో ఇస్తాం. నెక్స్ట్ వీళ్ళకే డ్రెస్సుల రూపంలో కూడా ఇస్తానని కోరుకుంటున్నాను. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. Spacious library, well-equipped lab, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.